హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదండీ! ఈ సమ్మర్‌లో అదే మన పిల్లలతో ఈ సమ్మర్‌లో రాగి జావ తాపించడం ఎంత కష్టమో, అదే రాగి పిండిని కొంచెం మనం బెల్లం చేర్చి ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారండి. రాగి పిండితో సున్నుండ. ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ సపోర్టు నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. ఇంకా వేరే వేరే కొత్త కొత్త వెరైటీస్ చేయడానికి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద ప్లేట్ లాంటిది తీసుకున్నాను. అంటే ఆ ప్లేట్లోకి నేను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న ఇంట్లో రెడీ చేసిన రాగి పిండి వేసుకున్నాను. అదైతే పక్కన పెట్టేసుకొని దీంట్లోకి బెల్లం అండి. బెల్లం నేను తురుముకున్నాను. చూపించిన విధంగా బెల్లం తురుముకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న రాగి పిండిలో కలుపుకుంటున్నాను అండి. బాగా ఉండలేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి అలా మిక్సీ వేసేసుకున్నాం అనుకోండి, ఇంకా నీట్గా వస్తుంది. ఆ ప్లమ్స్ అంటే ఆ ఉండలు ఏమీ లేకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అసలు రాగి పిండి చాలా మంచిదండి. రాగి జావ అంటే చాలా మంచిది. కొంతమంది సంకటి చేసుకుంటారు, కొంచెంమంది ఆ రాగి జావ మజ్జిగతో తాగుతారు, కొంతమంది అయితే పాలతో తాగుతారు. పిల్లలకైతే పాలతోనే మంచిదండి, కానీ తాగించడం చాలా కష్టం. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఎందుకు తినరో చూద్దాము. చూపించిన విధంగా మిక్సీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి అండి, లేకపోతే మనం బయట నుంచి తెచ్చుకోవచ్చు. నేనైతే ఇంట్లో నుంచి తయారు చేసుకున్న నెయ్యి వేసుకున్నాను. మనము కలుపుతూ క్వాంటిటీని బట్టి వేసుకుందామండి. ముద్ద అయ్యేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉన్న ఎగుడు కుట్టేస్తే అస్సలు తినబుద్ధి అవ్వదు. చూడండి, చూపించిన విధంగా కలుపుకుంటూ బెల్లం ఎక్కడ లేకుండా ఉందని చూసేసుకుంటే సరిపోతుంది. నాకెందుకో కొంచెం పట్టిద్ది అనిపించింది నెయ్యి. ఇంకా 2-3 స్పూన్లు వేసుకున్నానండి. ఆ 2-3 స్పూన్లు వేసుకున్నాక బాగా కలుపుకున్నానండి. ఉండడానికి అసలు లేదులేండి. మనము బెల్లము తురుముకున్నాము, మళ్ళీ అది కూడా సరిపోదు అన్నట్టు మళ్ళీ మిక్సీలో కూడా వేసుకున్నాను. మనం బాగా కలుపుకొని చేత్తో అలా ఒక్కసారి అట్లా ప్రెస్ చేసుకుంటూ ముద్ద అయితే చాలండి, ఇంకా సరిపోద్ది, ఇంకా నెయ్యొద్దు. ఇప్పుడైతే చిన్న చిన్న ముద్దలుగా ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత అండి. నేనైతే చిన్న చిన్న ముద్దల్లాగే చేసుకుంటాను. అలా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అయితే లాస్ట్లో నేను ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని పైన డెకరేషన్ చేసుకున్నానండి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా కొద్దిగా ఇష్టంగా తింటారు అని. పిల్లలకి చెప్పేదాకా కూడా తెలియదండి ఇది రాగి సున్నుండ రాగి పిండితో చేసాము అని. మనకు కూడా తెలియదండి, తెలియదు కూడా అసలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ అండి. మీ పిల్లలు ఎవరైనా రాగి జావ తాగుతారా? లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. బాయ్ అండి.